తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను తెలియజేసే విషయం ఒకటే, పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నారు, ఒకవేళ అది హత్య అని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దయచేసి మీరు పట్టుకొచ్చి పోలీసులకు అందించండి, ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని. పోలీసు వారు ఈ విషయం జరిగిన వెంటనే ప్రాథమికంగా ఇది రోడ్డు ప్రమాదంగా ఉందని వారు గుర్తించడం జరిగింది. గుర్తించినప్పుడు ఆ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి నేను కూడా వెళ్ళాను అదే రోజు. ఆ రోజు నేను అక్కడ చూసిన తర్వాత పోలీసు వారి వివరాలు తీసుకున్నాక అక్కడ సిచ్యువేషన్ అంతా నేను పరిశీలించాక ఇది 90% యాక్సిడెంట్ లాగే కనిపిస్తుంది, ఎవరో ఆందోళన చెందొద్దని మేము అక్కడ మాట్లాడటం జరిగింది. మరుసటి రోజు పోలీసు వారు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. అయితే దీని మీద చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు గతంలో కొన్ని డిబేట్లు చేశారు, ఆయన కొంతమంది శత్రువులు ఉన్నారు కాబట్టి ఇది హత్యేమో అనే కోణంలో పోలీసు వారు దర్యాప్తు కూడా ప్రారంభించారు. దీన్ని అదునుగా తీసుకుని పాస్టర్ ప్రవీణ్ గారి మృతదేహాన్ని, ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే ఆయన శవాన్ని రాజకీయానికి వాడుకుందాం, స్వలాభానికి వాడుకుందాం అని కొంతమంది ప్రయత్నించారు. దానిలో మొట్టమొదటి వ్యక్తి గౌరవ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు, రెండో వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులైన జూపూడి ప్రభాకర్ గారు, మూడో వ్యక్తి కేఏ పాల్ గారు. ఓకే, కేఏ పాల్ గారి విషయాల్ని ఎవరో పెద్దగా పట్టించుకోరు అనుకోండి, కానీ వీళ్ళిద్దరూ ఇంటెన్షనల్గా ఇది యాక్సిడెంట్ హత్య అనేది ఇంకా